నెక్స్ట్ ఇక ఇదో కథ. ఈడు ఎన్డిఎస్ఏ అని అదొక రాగం తీస్తుర్రు. అసలు ఎన్డిఎస్ఏ సంగతి చెప్పాలి. ఇక ఈ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ ఎన్డిఎస్ఏలో ఎవరు పనిచేస్తారు? హూ ఈజ్ ఎన్డిఎస్ఏ? అది కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇందాక వ్యాప్కోస్ చెప్పిన కదా, వ్యాప్కోస్ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. ఎన్డిఎస్ఏ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. అక్కడ ఎవరు ఉద్యోగం చేస్తారు? సిడబ్ల్యూసి ఇంజనీర్లనే వ్యాప్కోస్ ఎండీగా వేస్తుంటారు, సిడబ్ల్యూసి ఇంజనీర్లనే ఎన్డిఎస్ఏకి వేస్తుంటారు. మొత్తం ఇప్పుడు మన జిఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, కేఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలోనైనా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, లేదు ఎన్డిఎస్ఏ అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు. అంటే ఆ సిడబ్ల్యూసిలో రిక్రూట్ అయినటువంటి ఇంజనీర్లలో వాళ్ళను వాళ్ళ కెపాసిటీల ఆధారంగా వేరియస్ సందర్భాల్లో ప్రమోషన్ల మీద మనకు జిఆర్ఎంబీ కేఆర్ఎంబీ ఉంది కదా హైదరాబాద్లో, అందులో కూడా సిడబ్ల్యూసీలో ఉంటారు, ఎన్డిఎస్ఏలో కూడా సిడబ్ల్యూసీ ఉంటారు, పోలవరం ప్రాజెక్టుకి కూడా సిడబ్ల్యూసీ ఉంటుంది. ఇక నవ్ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఏంది అసలు ఎన్డిఎస్ఏ కథ ఏంది? మరి ఎన్డిఎస్ఏ అనేది దేశం మొత్తానికి ఒకే నీతి ఉండాలనా, రాష్ట్రంకి ఒక నీతి ఉంటుందా? గోదావరి నది మీద మనం కట్టిన మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి. దానికి పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, మనం పిలవకుండానే వచ్చిండ్రు. 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండ్రు, 3 రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 1 నవంబర్ అనుకుంటా, 30th నవంబర్ ఎలక్షన్ అయింది కదా, 1 నవంబర్ నాడు రిపోర్ట్ ఇచ్చింది. నామినేషన్లు పడుతుండే రిపోర్ట్ వచ్చింది 1 నవంబర్ నాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? రాజకీయ దురుద్దేశం. అది కుంగిన 2 రోజులకే వచ్చిండ్రు, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చిండ్రు. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కూలింది కదా, దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది కదా, ఒక్కసారి కాదు పోలవరం 3 సార్లు కూలింది కదా, మరి దాని మీద ఈ రోజు వరకు ఎన్డిఎస్ఏ ఎందుకు పోదు? ఎన్డిఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు? 5 ఏళ్ళైంది ఇప్పటికి పోలవరం కూలి, 5 సంవత్సరాలు పని ఆగిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 2 పిల్లర్లు గుంగుతేనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా? అక్కడ ఎందుకో మాట్లాడరు. మరి ఇదే గోదావరి నది కిందికి మేడిగడ్డ మీద ఉంటుంది, కిందికి పోతే పోలవరం. మరి 3 సార్లు కూలింది, ఈడ కుంగినాయి 2 పిల్లర్లు. మరి ఆడికి ఎందుకో ఎన్డిఎస్ఏ పోదు, ఆడెందుకో రిపోర్ట్లు రావు, అక్కడెందుకో నైతిక బాధ్యత మాట్లాడరు. ఇదంతా రాజకీయ కుట్రతోని 2 పిల్లర్లు గుంగితే ఇంత కథ చేస్తారు. ఇక ఇంకా అసలు పాయింట్ చెప్పాలి. గమ్మత్ ఏంటంటే పోలవరం కూలినప్పుడు దానికి ఇంజనీర్ ఎవరు తెలుసా? ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యర్. ఆయన కట్టిందే కూలింది, ఆయన వచ్చి మనకు చెప్తారట్టుగా. ఇది ఏం పంచాయతీ, ఎక్కడి కథ ఇది? మీకు ఎన్డిఎస్ఏ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం అథారిటీ చైర్మన్గా ఉంటూ నిర్మించిన డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే ఏంటంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఇంజనీరు చైర్మన్గా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అలా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక మెంబర్ ఉంటాడు, ఎందుకంటే మనకు ముంపు ఉంటుంది కనుక. అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఎవరు? సిడబ్ల్యూసి ఇంజనీర్ ఎవరంటే చంద్రశేఖర్ అయ్యర్. ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చాడు. ఆయన కట్టిన పోలవరమే కూలిపోతే దిక్కులేదు, ఇక ఆయన వచ్చి 2 కుంగిన పిల్లలకు రిపోర్ట్ ఇస్తారట. అంటే ఇది ఏ పార్టీ నిజాయితీ, ఏం సిన్సియారిటీ, దీని వెనుక ఉన్న కుట్ర ఏందో ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు.